ఆవిరి పెట్టకుండా, గంజి కాచే పని లేకుండా, ఎండతో అస్సలు పని లేకుండా మనం ఈజీగా అటుకులతో అప్పడాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అలాగే వడియాలు పెట్టడం చేతకాని వాళ్ళు కూడా ఈజీగా ఈ వడియాలు ఇట్టే పెట్టేస్తారండి. చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1.5 కప్పు అటుకులు తీసుకోవాలి. ఇది మనం స్టవ్ పైన పెట్టుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి. అటుకులు కాస్త వేడి ఎక్కేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మినిమం అంటే ఒక 3 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అటుకులు ఇలా వేయించుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఇలా అటుకులు అనేది వేయించుకోవాలి. చూడండి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలాగే ప్యాన్లో పెట్టేశారనుకోండి కాస్త చల్లగైన తర్వాత చాలా క్రిస్పీగా వస్తాయండి. కాబట్టి ప్లేట్లో పోయకుండా ఇలాగ ప్యాన్లోనే వదిలేసేయండి. జస్ట్ ఒక 2 నిమిషాలు బాగా చల్లగా అయిపోతాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూసారా. ఇలా నలిపితే పొడి పొడిగా వచ్చేస్తుందండి. కాబట్టి మీరు వేయించుకొని ఇలా ప్యాన్లోనే ఉంచేసుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని బాగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని అలాగే దీనిపైన జల్లెడ పెట్టుకొని ఇది జల్లించుకోవాలి. ఇది మెత్తగా ఉండాలండి పౌడర్ కాబట్టి. ఇలా పిండి జల్లెడ ఉంటుంది కదండి దాంట్లో వేసుకొని బాగా జల్లించుకోవాలి. చూడండి జల్లించుకున్న తర్వాత ఇలా నూకలాగా వస్తుందండి. కాబట్టి మనం జల్లించుకోవాలి. అప్పుడు అప్పడాలు చక్కగా వస్తాయి. చూడండి మెత్తగా ఉంది పౌడరు. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. మనము 1.5 కప్పు తీసుకున్నాం కదండి అటుకులు. 1 కప్పు వాటర్ తీసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. కుకింగ్ సోడా ఉంటుంది కదా అది తీసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మనము సోడా వేయడం వల్ల కుకింగ్ సోడా వేయడం వల్ల బాగా పొంగుతూ వస్తాయండి అప్పడాలు కాబట్టి 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది బాగా మరిగించుకోవాలండి. వాటర్ బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇప్పుడు ఈ పిండిలో ఈ వేడి నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలండి. స్పూన్ తోటి కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. వాటర్ కొద్దిగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్లో చాలా వెరైటీ వడియాలు ఉన్నాయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. అలాగే వడియాలు పెట్టడం చేత కాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకునే మెథడ్లో చేసి ఉంచానండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఆ వడియాలంతా కూడా మీరు కూడా ట్రై చేయండి. చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలండి. వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తోనే మిక్స్ చేసుకోవాలి. నేను 1.5 కప్పు అటుకులు తీసుకున్నానండి. 1 కప్పు వాటర్ తీసుకున్నాను. మీకు సరిపోకపోతే కూడా ఇంకాస్త వేడి నీళ్ళు కాచుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త చల్లగైన తర్వాత ఇది చేత్తో మిక్స్ చేసుకోవాలి. చూడండి వేడిగానే ఉంది. చాలా వేడిగా ఉంది కదా. బాగా ఉడికించుకొని మన వాటర్ వేసుకోవాలి. ఇలా బాగా వేడిగా ఉండేటప్పుడు చేత్తో మిక్స్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందండి. చేయి కాలుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా గ్లాస్తో మనము ఇలా గట్టిగా ఒత్తుతూ ఇలా కలుపుకోవచ్చండి. చాలా పిండి కూడా సాఫ్ట్గా వస్తుంది. మనం ఎంత జల్లించినా కూడా కాస్త నూకలాగా ఉంటుంది కదండి. కాబట్టి మనము ఇలా గ్లాస్తో ఇలా గట్టిగా మనము ప్రెస్ చేస్తూ కలిపామనుకోండి పిండి చాలా సాఫ్ట్గా వస్తుందండి. మనం మామూలుగా చపాతీ చేస్తాం కదా ముద్ద అలాగ వస్తుంది. పిండి చాలా సాఫ్ట్గా వస్తుందండి. కాబట్టి ఇలా గ్లాస్తో లేదంటే ఏదన్నా కప్పుతో కూడా మీరు ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ చేత్తో ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకు గంజి కాచే పని లేకుండా చాలా ఈజీ మెథడ్లో ఇలా చేసేసుకోవచ్చు. అప్పడాలు చాలా చక్కగా వస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కాబట్టి వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. చాలా చక్కగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనకి ఏ సైజులో అప్పడాలు కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్లా చేసి తీసుకోవాలి. మనం అన్నీ ఒకేసారి బాల్స్లా చేసి ఉంచుకున్నాం అనుకోండి మనకు అప్పడాలు చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని దీనిపైన మూత పెట్టి ఉంచుకోవాలండి. తడి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మనము ఒక కవర్ తీసుకోవాలండి. కవర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా క్యారియర్ బాక్స్తో ఇలా ఆ ముద్ద పెట్టుకొని ఇలా ప్రెస్ చేసామనుకోండి ఇలా రౌండ్ షేప్లో వస్తుందండి. బాగా పల్చగా మనం ప్రెస్ చేయాలండి. చూడండి ఇలా పల్చగా ఉండాలి. అలాగే చుట్టూ క్రాక్స్ వచ్చాయి కదండి. ఇలాగుంటే బాగోదు కదా అప్పడాలు. అలాంటప్పుడు ఇలా మనం మూత తీసుకొని రౌండ్ షేప్లో ఉంటుంది కదండి. అలాంటి మూత తీసుకొని ఇలా కట్ చేసామనుకోండి సైడ్ అంతా తీసేసామనుకోండి చక్కటి రౌండ్ షేప్లో వస్తుంది అప్పడము. చూడండి ఎంత చక్కగా ఉందో రౌండ్ షేప్లో. మనకి ఏ సైజులో అప్పడాలు కావాలో ఆ సైజులో మూత తీసుకొని ఇలా కట్ చేసుకోవచ్చండి. చక్కగా వస్తుంది. చూడండి చక్కగా ఉంది కదా చూడ్డానికి.
చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంకా నేను సింపుల్ ప్రాసెస్ కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇలా ఒక కవర్ పైన అప్పడం పెట్టుకోవాలి. మనం ఇంట్లో ఫ్యాన్ గాలి కిందనే ఇది ఆరబెట్టుకోవచ్చు అండి. ఎండలో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఒకవేళ మీరు ఎండలో పెట్టాలంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కవర్ పైన ఇలా ముద్ద పెట్టుకొని ఇప్పుడు చపాతీ కర్రతో ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మనము చపాతీ కర్రతో ఇలా చేసామనుకోండి చాలా పల్చగా వస్తాయండి. మనకు అప్పడాలు ఎంత పల్చగా కావాలో అంత పల్చగా చేసుకోవచ్చు. అదే మీరు బాక్స్తో ఒత్తుకున్నారనుకోండి కాస్త మందంగానే వస్తాయండి. కాబట్టి ఇలా చపాతీ కర్రతో ఇలా ఒత్తుకున్నారంటే బాగా పల్చగా వస్తాయండి అప్పడాలు. చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి. మీకు ఇంకా అప్పడాలు పెద్ద సైజు కావాలంటే ఇంకాస్త పెద్ద మూత కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి ఎంత పలచగా వచ్చిందో, చూసారు ఎంత పలచగా ఉందో. మనం క్యారియర్ బాక్స్తో చేసాం కదండి, అది కాస్త మందంగా ఉంది. ఇలా మనం చపాతీ కర్రతో చేసింది చూసారు ఎంత పలచగా ఉందో. కాబట్టి మీరు పల్చగా కావాలంటే ఇలా చపాతీ కర్ర రుద్దుకోండి, లేకపోతే కాస్త మందంగా కావాలంటే మీరు బాక్స్తో కూడా ఒత్తుకోవచ్చు అండి. కానీ మందంగా ఉందనుకోండి కాస్త గట్టిగా ఉంటాయండి. మీరు చపాతీ కర్రతో రుద్దుకొని పల్చగా చేసుకున్నారనుకోండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి, అంత చక్కగా వస్తాయి. కాబట్టి మీకు మందంగా కావాలన్నా లేకపోతే పల్చగా కావాలన్నా మీకు ఎట్ట ఇష్టం అయితే అలా మీరు అప్పడాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను వీటిని ఫ్యాన్ గాలి కిందనే ఆరబెడుతున్నానండి, ఇంట్లోనే ఆరబెడుతున్నాను. మీరు కావాలంటే ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు అండి. మీకు ఎండ ఫెసిలిటీ ఉంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఎండ లేని వాళ్ళు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఈ వడియాలు ఏం ప్రాబ్లం లేదు. అలాగే మీరు ఇంట్లో ఆరబెట్టినప్పుడు ఒక 3 అవర్స్ తర్వాత మీరు తిప్పి పెట్టారనుకోండి చక్కగా ఆరిపోతాయండి. తడి అనేది పూర్తిగా ఆరిపోతుంది. కాబట్టి ఒకే వైపు కాకుండా 3 గంటల తర్వాత మీరు తిప్పి పెట్టుకోండి, చక్కగా ఆరుతుంది. అలాగే మీరు ఎండలో పెట్టారనుకోండి అలాగే కూడా వదిలేసుకోవచ్చు అండి. లేకపోతే కూడా మీకు టైం ఉంటే కూడా ఒక 2 అవర్స్ తర్వాత కూడా తిప్పి పెట్టారనుకోండి త్వరగా తడి అనేది ఆరిపోయి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు చూడండి నేను వడియాలు ఎండపెట్టేస్తానండి, బాగా చక్కగా ఎండిపోయాయి. ఇలా బాగా ఎండిన తర్వాత మీరు స్టోర్ చేసి ఉంచుకోవాలి. మీరు ఇంట్లో ఆరబెట్టినా కూడా కంపల్సరీ ఎండలో పెట్టిన తర్వాతనే మీరు స్టోర్ చేసుకోవాలండి, గుర్తుంచుకోండి. ఎందుకంటే కాస్త తడి అనేది ఉంటుందండి ఇంట్లో ఆరబెట్టినప్పుడు. కాబట్టి మీరు కాస్త చూపించి చల్లారిన తర్వాత మీరు స్టోర్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండేటప్పుడే మనం అప్పడం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వేడి తక్కువ ఉండేటప్పుడు వేసారనుకోండి అస్సలు పొంగవండి. కాబట్టి ఆయిల్ బాగా వేడిగా ఉండిన తర్వాత మీరు అప్పడం వేసుకున్నారనుకోండి డబుల్ సైజులో పొంగుతూ వస్తుందండి. అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తాయో. మనం చిన్న అప్పడం వేసినా కూడా డబుల్ సైజులో బాగా పొంగుతూ వస్తాయండి. చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఇది మన సైడ్ డిష్గానే కాదండి, పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. చాలా రుచికరంగా ఉంటాయండి. పిల్లలకి స్నాక్స్గా ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో మీరు కావాలంటే నువ్వులు జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండి, కలర్ఫుల్గా ఉంటుంది. మీకు ఇష్టమైతే అలా కూడా వేసుకోవచ్చండి. చూసారు కదండి ఎంతో సింపుల్ ప్రాసెస్లో మనం గంజి కాచకుండా ఎండతో పని లేకుండా అప్పడాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి అలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.